హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు నీరిస్ కిచెన్ అండి. నేను ఈరోజు మినపప్పుతోని 3 రకాల వడలు చూపిస్తున్నాను. ఇగో చూడండి, ఇట్లా ఇట్లా మనం మంచిగా ఇట్లా రుబ్బుకోవాలి. ఇది నేను ఒక 8 గంటల్లో దీన్ని పప్పుని నానబెట్టుకొని ఇట్లా పిండిని రుబ్బుకున్నాను. నేను ఇందులో ఏం లేదు, జీలకర్ర ఉప్పు అంతే, రెండే వేసుకోవాలి. మనం కొద్దిగా ఒక చిటికెడు తినే సోడా, అంతకంటే ఎక్కువ వేస్తే మళ్ళా నూనె అంతా పీల్చేస్తుంది. కొంచెం ఒక చిటికెడు వేయాలి అంతే. అవన్నీ వేసి నేను మంచి ఇట్లా కలుపుకున్నాను. ఇప్పుడు నేను దీంతో మిర్చి బజ్జీ చేస్తున్నాను, మినప్పిండితోని మిర్చి బజ్జీ. ఈ పప్పుని నేను 8 గంటలు నానబెట్టుకున్నాను. మంచిగా 3 సార్లు కడుక్కొని శుభ్రం చేసుకొని ఒక 8 గంటలు నానబెట్టినాను. నానబెట్టినాక ఇట్లా మంచిగా రుబ్బుకున్నా. పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. పప్పుని తర్వాత కొంచెము జీలకర్ర వేసుకోవాలి. మనము కొంచెం అంతా అట్లాగే ఉప్పు వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఒక చిటికేడు తినే సోడా వేసుకోవాలా. మనం మంచిగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మనం ఒక 8 గంటలు నానబెడితే ఈ పిండి ఇట్లా ఫ్లఫీ ఎంత మంచిగా అయింది చూడండి. ఇట్లా మంచిగా ఉబ్బుతుంది. ఇట్లా నానితేనే మంచిగా ఉంటుంది పిండి. నానాల డీప్ ఫ్రైకి మనము నూనె పోసుకున్నాము. మిర్చీలు ఇట్లా మనము అన్ని గింజలు తీసేసేయాలి. తీసుకొని నేను అవన్నీ పెట్టుకున్నాను. మీకు ఇవి చూపిస్తాను ఇప్పుడు ఎట్లా తీయాలో. ఈ కొనాలు తీసేసేయాలి మనము. గింజలు తింటే మనకు బాగుండదండి, హెల్త్ కూడా మంచిది కాదు. ఇట్లా అనేసి స్పూన్తో ఇట్లా కొనతో ఇట్లా అంటే ఒక్కటేసారి వచ్చేస్తుంది. ఇట్లా ఇట్లా అంతే, ఈజీగా వచ్చేస్తుంది మనకి. అంతే, మంచిగా గింజలన్నీ పోయినాయి. ఈ మిర్చిలా మనం కొంచెం లైట్గా ఇట్లా ఉప్పు రుద్దుకుందాము. ఎందుకంటే చింతపండు పెడతాం. నేను మామూలుగా మనము శనగపిండితో చేస్తే చింతపండు నువ్వులు అది పేస్ట్ చేసి నేను ఇలా పెడతాను. కాకపోతే ఇప్పుడు మనం మినపిండితో చేస్తున్నాం కాబట్టి నేను కొద్దిగా లైట్ ఇట్లా సాల్ట్ ఇట్లా కొంచెం ఇట్లా అంటున్నాను. ఎందుకంటే మిర్చి సప్ప ఉండకుండా మనకు తినేటప్పుడు. అంతే అండి, ఇంతనే చేసుకోవాలి మనం. మనం ఈ మినపిండితోని మిర్చిలు చేసుకుంటే మనం ఎన్ని తిన్నా మనకు భయం అనిపించదండి. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ప్రాబ్లం కాదు తినడానికి. ఇవి అయితే మనకు తినొచ్చు, ఏం కాదు, ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ బలం కూడా మినపప్పు మనకి. ఇట్లా అనుకోవాలి. మనం ఇవన్నీ ఒకసారి మళ్ళీ వేద్దాము. ఈ కలర్ వస్తే చాలు మనకి. మంచి గోల్డ్ కలర్లు వచ్చినాయి. ఇప్పుడు ఇదే పిండితోని పునుగులు చేస్తా నేను. చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు ఇవి. మనం అంటే మిర్చీలు తింటాం, పిల్లలు తినరు కదా.
పిండిలో ఇప్పుడు వడ వేసుకుందాం మనం. ఇప్పుడు కొంచెం మిర్చి, కొంచెం కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వడలు అందరికి చేతను రావు ఇవి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఒకటి చిన్న కవర్ వేసుకొని కవర్ మీద వేసుకొని చేయాలి, అది మంచిగా వస్తాయి. అప్పుడు వడ వేయడానికి కూడా అదేంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ కలర్ రావాలి మనకి. ఈ కలర్ వచ్చేంత వరకు మనము వేయించాలి. అయిపోయింది, మంచి కలర్ వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాను నేను. వేడి వేడి 3 రకాల వడలు రెడీ అయినాయండి. నేను చూపిస్తాను టేస్ట్ ఎట్లా ఉన్నాయో. చాలా బాగున్నాయండి, నిజంగా ఎంత బాగున్నాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మీకు ఆయిల్ కూడా లేదండి, ఎందుకంటే మనము తినే చోట పొద్దున్నే వేయాలి. ఎక్కువ వేసినాం అనుకో మొత్తం ఆయిల్ పించేస్తుంది. కొంచెం వేస్తే చాలు. సూపర్. పిల్లలకి ఇచ్చేస్తే 1 నిమిషంలో మొత్తం ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉన్నాయి ఇవి. పచ్చడిని ఏమొద్దు దీనికి, ఇలా సింపుల్ గా చాలా బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. కమెంట్ చేయండి నాకు ఎట్లా ఉన్నాయో. మళ్ళీ వడ చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కావాలా వంటలు అంటే నేను చూపిస్తాను. మంచి 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 వంటలు, మంచి మంచివి పాతకాలం వంటలన్నీ నాకు మా అమ్మమ్మ నేర్పించింది నాకు. అవన్నీ మీకు చూపిస్తాను. సూపర్ అంటే సూపర్. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి.